అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భగవాన్ బాలయోగీశ్వర్ల తపో ఆశ్రమాన్ని ఎంపీ గంటి హరీష్ మాథూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. అలాగే ఎంపీ నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. మీరు అందరికీ తెలుసు, గత 3 రోజుల నుంచి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు వర్షం కొంచెం ఎక్కువగా చాలా ఎక్కువ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని గురించి కూడా మేము ఆల్రెడీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఏ విధంగా మనం చర్యలు తీసుకున్నాం అనేది ఇంతవరకు ఇంకా కూడా మనకి ఫస్ట్ అలర్ట్ అనేది రాలేదు. కానీ అది వచ్చిన వెంటనే కూడా దాని గురించి ఎలా రిలీఫ్ యాక్టివిటీస్ కూడా అవన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. వాటి గురించి కూడా ఎప్పుడైనా కలెక్టర్ గారు మనకు హామీ ఇచ్చారు. ఫస్ట్ అలర్ట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా రావాల్సిన రిలీఫ్ క్యాంప్ యాక్టివిటీస్ కూడా అన్నిటినీ కూడా మేము చేస్తామని కూడా వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. మేము కూడా దాన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తాం. అలాగే మేము ప్రజల్ని కూడా కోరేది ఒకటి ఏంటంటే, అవసరం అయితే కానీ ఎక్కువగా బయటికి వెళ్ళే కార్యక్రమాలు పెట్టుకోవద్దని చెప్పి వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది. కొంచెం వర్షాలు ఎక్కువ అవడం వల్ల కూడా కొంచెం ప్రయాణంలోని చాలా ఇబ్బంది కలగచ్చు. ఆ ఉద్దేశంతో అందరినీ అవసరమైతే మీరు వెళ్ళండి, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా కూడా మా ఆఫీసులు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి. మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం.